శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 22 నుంచి 28 మధ్యలో జరగబోయే వారఫలాలు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిస్తే, ముఖ్యంగా ధనుసు రాశి వారికి ఈ వారం అంతా కూడా లాభస్థానంలో శుక్రగ్రహ సంచారం. సో ఏదైనా మీరు ఈ వారంలో ముఖ్యమైన కార్యక్రమం మీకు అనుకూలంగా జరగాలంటే మీరు శుక్రవారం రోజు ఆ పని చేసుకోవడం వల్ల, ఆ పని ప్రారంభించడం వల్ల మీకు అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏదైనా మనం ఈ వార ఫలాలు తెలుసుకుంటున్నాం కాబట్టి, వారానికి అంటే ఆదివారం నుంచి శనివారం దాకా ఉన్నటువంటి పేర్లన్నీ కూడా నవగ్రహాలకి సంబంధించిన పేర్లు పెట్టడం జరిగింది. అందువలన ఆదివారం రోజు సూర్య గ్రహ ప్రభావం, సోమవారం చంద్ర ప్రభావం ఉంటుంది. అంటే ముఖ్యంగా ధనుసు రాశి వారికి కొంత ఇటువంటి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి, మీరు సులభంగా తెలుసుకోవాలంటే మరి 11వ స్థానంలో ఏ గ్రహం ఉంటే ఆ వారం రోజు ఆ పని ప్రారంభించుకుంటే బాగుంటుంది. మరి శుక్రుడు 11లో ఉన్నాడు కాబట్టి శుక్రవారం స్టార్ట్ చేసుకోండి, బాగుంటుంది. అలాగే మంగళవారం నుంచి మనకి దశమ స్థానంలో బుధుడు రవి ఏర్పడి మరి బుధాదిత్య యోగం ఏర్పడింది. అలాగే బుధుడు స్వక్షేత్రగతుడు అవడం వల్ల భద్రమహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఎస్పెషల్లీ ధనుసు రాశి ధనుసు లగ్నం వాళ్ళకి అనుభవంలోకి వస్తుంది. అలాగే ముఖ్యంగా ఈ రాశి వారికి భాగ్య రాజ్యాధిపతి కలయిక, అంటే మీ వృత్తిలో మీ హోదా పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, ప్రభుత్వ సర్వీసులో ఉన్న వాళ్ళకి అనుకూలత ఏర్పడుతుంది, వ్యక్తిగత వృత్తిలో ఉన్న వాళ్ళకి బాధ్యతాయుతంగా గౌరవప్రదంగా ఆర్థిక పరంగా బాగుండే అవకాశం ఉంది. సో ఎప్పుడైతే మరి 2 గ్రహాలు బలమయ్యాయో మీరు ఏ పనైనా ఆదివారం చేసినా సక్సెస్ వస్తుంది, బుధవారం రోజు కూడా మీకు సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఉంటుంది. అంటే సో ఈ గ్రహాలు ఆ స్థానంలో ఉన్నప్పుడు ఆ రోజులు మీకు కలిసి వస్తాయి. అలాగే 6వ స్థానంలో ఉన్న గ్రహాలు ఉంటాయి, ఆ రోజుల్లో చేసే ప్రయత్నాలు గొడవలకి, నష్టానికి, రోగాలకి కారణం అవుతుంటాయి. సాధారణంగా మరి ప్రస్తుతం ఈ ధనుసు రాశి వారికి గురువు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి గురువారం రోజు కొన్ని పనులు పాడవడం, ఏదన్నా అనారోగ్యానికి గురవడం, దగ్గర బంధువులతో విరోధం రావడం, ధన నష్టం జరగడం ఇలాంటివి జరుగుతుంటాయి గురువారం రోజు. అందుకని గురువారం జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ వారంలో చంద్రుడు మీకు ఆది సోమ మంగళవారాలు అంటే కృత్తిక రోహిణి మృగశిర నక్షత్రాలు జరిగే రోజుల్లో 6వ స్థానంలో సంచరిస్తాడు. సో ఒక విధంగా మీకు ఈ రాశ్యాధిపతికి ధనుసు వారికి చంద్రుడు అష్టమాధిపతి కదా, వాడు 6వ స్థానంలో సంచరించడం వల్ల ఈ 3 రోజులు మీకు బంధువులతో విరోధాలు, ముఖ్యంగా తల్లిదండ్రులకు అంటే తల్లిగారితో కానీ స్త్రీలతో కానీ అధికార హోదా ఉన్నటువంటి స్త్రీలతో విరోధాలు వచ్చే అవకాశం ఉంది. అంటే సాధారణంగా 6వ స్థానంలో శుభగ్రహాలు బలంగా ఉన్నప్పుడు ఓటమి తప్పదన్నమాట. అందుకని స్త్రీలతో ఓడిపోవడమే మంచిది కాబట్టి మీరు ఖచ్చితంగా మరి అటువంటి అనుభవాన్ని ఈ ఆది సోమ మంగళవారంలో మీకు మీ కుటుంబంలో పెద్ద వాళ్ళతో కానీ, పెద్దమ్మలతో కానీ, తల్లితో కానీ, లేదంటే అధికారులతో ఉన్న స్త్రీలతో, మీరు ఉద్యోగం చేస్తున్న ప్రాంతంలో ఉన్న మీ మేనేజర్ లాంటి వాళ్ళతో విరోధాలు రాకుండా చూసుకుంటే మంచిది. దాని తర్వాత కూడా మీకు బుధ గురువారాల్లో 7వ స్థానంలో ఉన్నటువంటి కుజ చంద్రులు అంటే ఒక చంద్రమంగళ యోగం ఏర్పడబోతుంటుంది. సో ఆ కారణం వల్ల మీకు బుధ గురువారాల్లో మరి బంధువులతో విరోధాలు, అలాగే స్త్రీలతో విరోధాలు, అలాగే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన మీ పార్ట్నర్స్తో విభేదాలు, లేదంటే మీ కస్టమర్స్తో చికాకులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బుధ గురువారాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎటువంటి కోపతాపాలకి గురవ్వకుండా, ఏమాత్రం ఎమోషన్కి గురవ్వకుండా మంచిది. దాని తర్వాత ఏర్పడే శుక్ర శనివారాల్లో చంద్రాష్టమం ఏర్పడుతుంది. అంటే చంద్రుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు చేపట్టిన ప్రతి కార్యక్రమం మీకు వాయిదా పడుతుంటుంది. అనవసర ప్రయాణాలు, అలాగే ఆ సమయంలో చేయనటువంటి అగ్రిమెంట్లు, అలాంటి లావాదేవీలు, రాతకోతలు లాంటివి ఉంటే మరి మానుకోవడం మంచిది తప్ప ఆ సమయంలో ఏమైనా రాజీకి వెళ్ళినా, సెటిల్మెంట్కి వెళ్ళినా ఖచ్చితంగా మీకు ఈ చంద్రాష్టమ రోజులు అంటే చంద్రుడు మరి పుష్యమి ఆశ్లేష నక్షత్రాలు జరిగే రోజుల్లో ఖచ్చితంగా మీరు తగు జాగ్రత్తగానే ఉండాలి తప్ప ఏమాత్రం ఎవరికి మాట ఇచ్చినా తప్పవలసి ఉంటుంది. కాబట్టి జాగ్రత్త
వహించండి. సో ఏదైనా ఈ రాశి వారికి శని శుక్రబలం చాలా సంపూర్ణంగా ఉంది కాబట్టి అటు ఆర్థిక విషయాలు, వృత్తి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. బంధువులతో విరోధాలు రాకుండా చూసుకుంటే మంచిది. ప్రస్తుతం మనం మహాలయ పక్షంలో ఉన్నాం కాబట్టి ఈ వారంలో అంటే రాబోయే ఈ పక్షం అంతా కూడా పితృదేవతల్ని ఆరాధించే సమయం. అంటే ఇక్కడ ఎవరి కుటుంబంలో అయినా అంటే వ్యక్తిగతంగా మీరే కాకుండా మీ కుటుంబంలో సంతానం అవ్వచ్చు, ఎవరన్నా మీ కుటుంబంలో నిరుద్యోగులుగా ఎటువంటి ఉద్యోగం లేకుండా కేవలం ఖాళీగా ఉండడం వల్ల కానీ ఏదో ఒక వ్యసనానికి బలహీనమై ఉండడం కానీ తరచూ అప్పులు చేయడం, వివాహం అయినా కూడా సంతానం కలగకపోవడం, ఒకవేళ కలిగిన కేవలం స్త్రీ సంతానం మాత్రమే కలగడం, ఇలాగ కొన్ని ఉంటాయి. అయితే ఒక కుటుంబంలో ఒకరికి ఈ విధంగా ఉంటుంది. సాధారణంగా ఈ పితృదోషాలు అన్నవి ఆ కుటుంబంలో ప్రథమ సంతానం మీద ఉంటుంది, కొన్ని సందర్భాల్లో చివరి సంతానం మీద కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవతలకి తప్పనిసరిగా ఇప్పుడు జరుగుతున్నటువంటి 15 రోజుల్లో మరి మీ పెద్దవారు మరణించినటువంటి పుణ్యతిథి రోజున ఎవరికన్నా మరి తగు విధమైనట్టుగా ఆ కార్యక్రమం పూర్తి చేయడం. మరి చాలామందికి అవకాశం లేకపోవచ్చు, తెలియకపోవచ్చు, కానీ వాళ్ళు వీలైనంత వరకు గోసేవ చేయడం వల్ల మీ దగ్గరలో ఉన్నటువంటి గోశాల దర్శించడం, లేదంటే మీ పెరట్లో ఎవరన్నా పెంచుతున్న గోవులు ఉన్నా, మీ ఊరిలో ఉన్న ఆ గోవుకి మరి నవధాన్యాలు సంబంధించినవి, అంటే నవధాన్యాలు అంటే అందరికీ తెలిసే ఉంటుంది, గోధుమలు, ఈ పెసలు, మినుములు, కందులు వగైరా వగైరా ఉంటాయి. అందులో మీకు ఏదైనా ఒక 3 నానబెట్టి ఆవుకు పెట్టడం వల్ల సాధారణంగా ఈ పితృదేవతల యొక్క ఆశీర్వాదం లభించే అవకాశం ఉంది. సాధారణంగా ఎవరైనా కుటుంబంలో మీ పెద్దవారు మరణించినప్పుడు మీరు వాళ్ళకి 11వ రోజున చేసినటువంటి కార్యక్రమాలు వసపిండి అంటే రకరకాలుగా ఉంటాయి పేర్లు. ఆ రోజు నుంచి వాళ్ళు దేవతలుగా పితృదేవతల్లో కలడం మారుతూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు దేవతలే. సో అందువల్ల ఏంటంటే మీరు కంపల్సరిగా పితృదేవతల్ని ఈ మహాలయ పక్షంలో ఆరాధిస్తే జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాలు, ఇంకా అది ఇదని కాదు, ఎటువంటి దోషం అన్నా పరిహారం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఇది ఖచ్చితంగా చేయడం వల్ల జాతకంలో ఉన్నటువంటి దోషాలు పరిహారం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మరి ఈ సమయంలో ఇంకా బాగా ఇబ్బందికరంగా ఉంది, ఇంకా మన వల్ల జీవితం ముందుకు వెళ్ళడం లేదు అనుకున్న వాళ్ళు మరి మీరు మీ యొక్క ఈ జన్మ నక్షత్రం రోజు కానీ, జన్మ తిథి రోజు కానీ, పుట్టిన వారం అంటే ఏదో మంగళవారం బుధవారం పుడతారు కదా, అటువంటి రోజున గోశాలని దర్శించి మీ యొక్క వెయిట్ ఎంత బరువు ఉంటారో ఆ బరువు వెయిట్ చూసుకోండి. ఆ వెయిట్కి తగు విధంగా మరి పశువులు ఏదైతే అక్కడ ఉన్నటువంటి గోవులు తినే ఆహారాన్ని మీ వెయిట్కి ఎంత ఖరీదు ఉంటుందో అక్కడ ఉంటుంది. ఆ ధనం ఆ గోశాలలో డొనేట్ చేయడం వల్ల మీ యొక్క సమస్యలు పరిహారం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థికపరమైన సమస్యలు ఉన్నవాళ్ళు పచ్చగడ్డి మీ వెయిట్ తగ్గ ఇచ్చి ఆ పశువులతో తినిపించడం వల్ల కంపల్సరీగా మీకు ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. స్వస్తి.